హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి CP2 అక్టోబర్ 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి నోటీస్ కూడా వచ్చింది కదా. సో అక్టోబర్ 13వ తారీఖు జరిగే ఆ CP2 ఎగ్జామ్ని ఎలా క్వాలిఫై అవ్వాలి? సో నియర్లీ మనకు ఒక 20 రోజులు మాత్రమే ఉన్నాయి. సో 20 రోజుల్లో దీన్ని ఎలా క్రాక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను బేసిక్ లెవెల్ గురించి అయితే అసలు ఏం మాట్లాడను, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చారు అంటేనే కాస్త వాళ్ళు అడ్వాన్స్గా ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు అయి ఉంటారు. మ్యాథ్స్ మీద, రీజనింగ్ మీద, జీకే జీఏ అండ్ జిఎస్ మీద మంచి అవగాహన కలిగిన వ్యక్తులు మాత్రమే క్వాలిఫై అవుతారు. బికాజ్ హై లెవెల్ కట్ ఆఫ్స్ అనేవి మనకి CBT1లో కనపడ్డాయి. ఆ లెవెల్కి వాళ్ళు వచ్చారు అంటేనే వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను దాంట్లో దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఈ CBT2 ఎగ్జామ్ అనేది ఒక హై లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? కొన్ని ఎగ్జామ్స్కి CBT2 అవ్వగానే పోస్టింగ్ అనేది ఉండేది కాబట్టి ఈ ఎగ్జామ్ చాలా గట్టిగా పెడతాడు ఎగ్జామ్. ఓకేనా? 120 క్వశ్చన్లకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయం మీకు చెబుతాను. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే గో ఆన్ విత్ యువర్ ప్లాన్. ఒకవేళ మీకు ఎటువంటి ఐడియా లేకుండా జాస్త కన్ఫ్యూజన్గా ఉండి ఒక క్లారిటీ లేదనుకుంటే మీరు వినండి. నేను ఏం చేస్తున్నానో మీకు అదే చెబుతున్నాను. నేనేదో కొత్తగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ తీసుకొని చెప్పట్లేదు. ద ప్లాన్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్, నేను అదే మీకు చెబుతున్నాను. అది మీకు యూస్ఫుల్ అయితే తప్పనిసరిగా మీరు అందరూ కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇదే విధానం మీకు అండర్ గ్రాడ్యుయేట్ CBT2 కూడా చాలా చక్కగా ఉపయోగపడింది. ఇది గ్రాడ్యుయేట్ CBT2కి మాత్రమే కాదు, అండర్ గ్రాడ్యుయేట్ CBT2 కూడా మీకు చక్కగా ఉపయోగపడింది. కాబట్టి ఎవరైనా అండర్ గ్రాడ్యుయేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సరే, మీరు దీన్ని చూసి ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ముందుకు వెళ్తే మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ మొత్తం 90 మినిట్స్ ఉంది, అంటే గంటన్నర. దాంట్లో మనకి మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ 35, జనరల్ అవేర్నెస్ 50 అనమాట. సో టోటల్గా మనకి 120 క్వశ్చన్స్, అంటే నియర్గా మనకి 120 మార్క్స్ అనమాట. 120 మార్క్స్ అనేవి కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం కంపల్సరీగా మనం రేస్లో ఉండాలి అంటే వీ నీడ్ టు గెట్ 95+, 3/4 గ్రేటర్ దెన్ ఉండాలన్నమాట. ఇంకా 3/4 ఆఫ్ 120కి ఇంకా గ్రేటర్ దెన్ ఉండాలి. సో 3/4 అంటేనే 90. సో 90 మీద నీకు 95+ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే నువ్వు రేస్లో ఉంటావు అని చెప్పచ్చు. అంతంత మాత్రంగా చెప్పచ్చు. అది కూడా ఏదో ఫుల్గా కూడా చెప్పడానికి లేదు. ఎందుకన్నాను అంటే ఆ మాట ఒక్కసారి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ CBT1 2025 గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎలా ఉంది అంటే, ఓవరాల్గా మనం టోటల్ క్యాండిడేట్ తీసుకుంటే 100 మార్కులకి 91 తెచ్చుకున్న వాళ్ళు ఒకరున్నారు, ఇక్కడ ఒకరున్నారు. టోటల్గా 86 మార్కులు ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు 97 మంది ఉన్నారు. ఏది 100 మార్కులకి 86 పైన తెచ్చుకున్న వాళ్ళు, 81 తెచ్చుకున్న వాళ్ళు 1271. ఉన్న పోస్టులన్నీ కూడా లెస్ దాన్ 500 ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాస్త మన స్కోరు మనం సంపాదించుకునేది మనం 76 దగ్గర వస్తూ ఉంటాం, 71 దగ్గర వస్తూ ఉంటాం. ఈ 76, 71 దగ్గర 5,981 మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే 16,450 మంది ఉన్నారు. ఈ మొత్తం డేటా కూడా 1,25,000 మందిది యావరేజ్గా తీసుకున్న డేటా. సో ఈ డేటాని మనం అబ్జర్వ్ చేస్తేనే ఎలా ఉన్నారో చూడండి. అంటే ఏ లెవెల్లో, ఇక 66 ఉన్నోడు తీసేయండి, 61 ఉన్నోడు తీసేయండి. వాడు ఇక్కడ అయ్యి ఉండొచ్చు, కానీ వాడికన్నా ఈ ముందు చదివినోడు ఇంకా బాగా పెడతాడు రేపు CBT2లో. 66 ఉన్నోళ్ళు క్వాలిఫై అయ్యారు కొన్ని లెవెల్స్కి, కొన్ని కేటగిరీస్కి. 61 ఉన్నోళ్ళు కూడా అయ్యారు, నేను కాదనట్లేదు. 61 ఉన్నోళ్ళు అవ్వలేదులే, 66 వరకు మనకు అయ్యారు. పోటీ మొత్తం వీళ్ళ మధ్య ఉండిద్ది అనమాట, ఇక్కడ ఉండదు. వీళ్ళ మధ్య కూడా ఉండిద్ది. వీళ్ళ మధ్య పోటీ ఉన్నప్పుడు మన ముందు ఇన్ని మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని మనం బైపాస్ చేయాలి, వాళ్ళని మనం దాటాలి. వాళ్ళని దాటితేనే మనం రేస్లో ఉంటాం. కాబట్టి ఈ స్కోర్ తెచ్చుకోవటం అని చెప్పడం వెనకాల
మరీ ఎక్కువ చదువుతున్నట్టు మీకు అనిపిస్తున్నా అది వాస్తవం. అది వాస్తవం అని CBT-1 కట్ ఆఫ్లు చూసిన తర్వాత చాలామందికి రియలైజేషన్ జరిగింది. కాబట్టి మనం ఇలా తెస్తేనే, ఇలా చదువుకుంటేనే మనం కొట్టగలం, రేస్లో ఉండగలం. లేకపోతే రైల్వేలో చిన్న జాబులు చేసుకుంటూ ఉంటాం తప్ప ఇటువంటి గ్రాడ్యుయేట్ హై లెవెల్ కాలర్ జాబ్స్లో మనం ఉండలేము. అది గుర్తుపెట్టుకోండి. అది కాబట్టి హై ప్రిపరేషన్ వచ్చిద్దా రాదా అనేది పక్కన పెట్టండి. హై ప్రిపరేషన్ అయితే మన వైపు నుంచి చేయాలి. ఎందుకంటే నార్త్తో కంపారిజన్ చేసుకోవాలి. మీకు చెబుతాను వాళ్ళకి ఎటువంటి సోర్స్ ఉంటుందో, మనకు తెలుగులో అంత సోర్స్ ఎందుకు ఉండట్లేదు కూడా చెబుతాను. మీకు అర్థమైంది. హై లెవెల్లో వాళ్ళకి అందుతుంది అనమాట. అలా రెడీ చేస్తున్నారు, అలా రెడీ చేసి వదులుతున్నారు వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్స్ మీదకి. వాళ్ళు ఇంకా దూసుకుపోతున్నారు. ఓకేనా? సో ఇలా మనం 95 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్లాన్ రెడీ చేసుకోండి 120 డేస్లో. ఇక్కడ మీరు ఒకవేళ ఫెయిల్ అయినా సరే దట్ విల్ యూజ్ఫుల్ టు అండర్ గ్రాడ్యుయేట్కి నేను క్వాలిఫై అవుతాను, ప్రిలిమ్స్ బాగా రాశాను అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ఇలా మొదలు పెడితే మీకు కంపల్సరీ మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. లేదా కొత్తగా వస్తున్న వాళ్ళు అయితే తర్వాత రాయబోయే NTPC ఎగ్జామ్స్లో వాళ్ళు బాగా గెయిన్ అప్ అవుతారు. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ అన్నమాట. మ్యాథ్స్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? ఏంటి అంటే మ్యాథ్స్లో మనకుండే 35 మార్క్స్లో కనీసం మనం 32 నుంచి 33 వరకు ఉండాలి. ఒక 3 నెగిటివ్స్ రావచ్చు ఇక్కడ. ఈ 3 నెగిటివ్స్ అనే వాటికి ఛాన్స్ ఉంది. ఓకేనా? కానీ అది కూడా చాలా ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పీడు, యాక్యురసీ. చాలామంది స్పీడ్గా చేస్తారు కానీ చాలా నెగిటివ్స్ పోతాయి. అర్థమెటిక్లో తప్పులు పోకూడదు, ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, అర్థమెటిక్లో మనల్ని ఎక్కువ మంది పడేస్తుంది ఎక్కడ అంటే LCM, HCF దగ్గర హై లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అక్కడ మనకి క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, వీటి దగ్గర కూడా హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ మనకి మిస్ అవ్వకూడదు. అటు తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద లెక్కలు గట్టిగా వస్తాయి. అది కూడా డెసిమల్స్ వస్తాయి. అది కూడా డెసిమల్స్ వచ్చి కనీసం 4 నిమిషాలు నేను క్వశ్చన్ దగ్గర ఆపాలి అని వాడు కంకణం కట్టుకొని క్వశ్చన్ ఇస్తాడు. ఇలాంటి వాటిని మాత్రం నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర నువ్వు డిజిటల్ సమ్ వాడతావా, క్యాలిక్యులేషన్స్ 11 మల్టిపుల్ తీసుకుంటావా, నువ్వు ఏం తీసుకుంటావో తెలియదు కానీ అక్కడ మాత్రం నిన్ను తొక్కేస్తాడు, కావాలని నిన్ను ఆగిపిచ్చేలా చేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ CBT-1లో ఇచ్చి చాలామందిని దెబ్బతీశాడు. అలాంటి క్వశ్చన్స్ నేను చాలా చూశాను. చెబుతా అవి ఎక్కడున్నాయి, అవి ఎలా ఉంటాయో మొత్తం చెబుతా. మీకు ఓపిక్గా వినండి. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, నువ్వు అంత గొప్పగా చదువుతున్న క్వశ్చన్ ఎక్కడో చెప్పు, మేము దాని సంగతి చూస్తాం అని మీకు అనిపించవచ్చు. అది కూడా చెబుతాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య దీనికి బాగా ఫేవరెట్ పెరిగిపోయింది. ఇక్కడ మోడు, మీడియన్, మీన్ దగ్గర మీరు అడుగుకున్న క్వశ్చన్ అడగట్ల. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్ అనే ఫార్ములా అడగట్ల. ఇక్కడ ట్యాబ్యులర్ ఫామ్ ఉండిద్ది అనమాట. ఆ ట్యాబ్యులర్ ఫామ్లో మంచి లెక్కలు అడుగుతున్నాడు. ఇక్కడ కూడా నీ టైంని కన్జ్యూమ్ చేయాలని చెప్పి ట్యాబ్యులర్ ఫామ్ ఇచ్చేసి డిస్ట్రిబ్యూషన్స్ లెక్కలు అడుగుతున్నాడు అనమాట. దీంట్లో కాస్త లోపలికి వెళ్ళి వేరియన్స్, ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ డీవియేషన్, ఈ పదాలు చాలామంది విన్నారో లేదో నాకు తెలియదు. స్టాండర్డ్ ఆఫ్ డీవియేషన్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? జామెట్రీ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వచ్చింది. వాడు ట్రెపీజియం అడుగుతాడా, లేకపోతే సెంటర్స్లోకి వెళ్ళి ట్రయాంగిల్స్లోకి వెళ్ళి మిడ్ పాయింట్ మీద ఇన్ సెంటర్ అవుట్ సెంటర్ అడుగుతాడో తెలియదు కానీ ముందే మీరు అన్ని చదువుకొని ఉండాలి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గర ఎక్కువగా ఏమడుగుతున్నాడు అంటే డిస్కౌంట్స్ మీద బాగా అడుగుతున్నాడు. డిస్కౌంట్స్ మీద బాగా హెవీగా వెళ్తున్నాడు.
2-3 వాటిని ఇచ్చి డిస్కౌంట్స్ మళ్ళీ వెనక్కి లాగుతాం. నెక్స్ట్ డిస్హానెస్ట్ సెల్లర్ లెక్కలు ఉంటాయి, వాటి మీద కూడా బాగా వెళ్తున్నాడు అనమాట. వీటిని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. మెన్సురేషన్ ఫార్ములా బాగా చూసుకోండి. ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేవాడు ఇవన్నీ చేయడు. ప్రిపేర్ అయ్యేవాడు ఆల్రెడీ నేను చెబుతున్నాయని చేస్తూ ఉంటాడు. ఇవన్నీ నేను చెబుతున్నాను కూడా చేస్తున్నాను అనమాట, చేస్తున్నాను కూడా చెబుతున్నాను. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా సరిగ్గా చేయని వారైతే మీరు ఫెయిల్ అవుతారని గుర్తుపెట్టుకోండి. మీరు అంత బాగా పర్ఫామ్ చేయలేరు. ఓకేనా. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్లో కూడా క్వశ్చన్లు బాగా తెలివిగా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. ప్రపోర్షన్ మీద ఒక నెంబర్ తగ్గించి అసలు ఇవన్నీ అన్ని ప్రపోర్షన్స్లో ఉంటే ఎలా ఉంటాయి అని చెప్పి 4-5 క్వశ్చన్స్ని కలుపుతున్నాడు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వీటి మీద మీకు అవగాహన లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. మీరు అనుకున్న స్కోర్ని మీరు అటైన్ చేయలేరు. మీకు ఈ స్కోర్ రావాలి అంటే యూ నీడ్ టు మేక్ దిస్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఆన్ అర్థమెటిక్. ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్ని యూట్యూబ్ ఛానల్ ఎలా ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో ఉన్న 20 రోజుల్లో యూట్యూబ్ ఛానల్ని ఎలా ఉపయోగించుకోవాలి చూస్తున్నాను. మీకు మ్యాథ్స్ బై గగన్ ప్రతాప్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మ్యాథ్స్ బై గగన్ ప్రతాప్ అద్భుతంగా చెబుతాడు. రీసెంట్గా CBT 1కి సంబంధించి టాప్ 100 క్వశ్చన్స్ తీసుకొచ్చాడు. NTPC CBTలో 1లో జరిగిన 100 క్వశ్చన్స్ 4.5 గంటల వీడియో ఉంది. ఉంటాయి క్వశ్చన్స్, అద్భుతంగా ఉంటాయి. స్టార్టింగ్లోనే జామెట్రీ, స్టార్టింగ్లోనే మెన్సురేషను ఇలాంటివి పెట్టాడు. మీకు మ్యాథ్స్ వచ్చు, నేను దాన్ని చించేస్తా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి 4.5 గంటల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన క్వశ్చన్ ఆపి మీరు సాల్వ్ చేయండి. అక్కడ మీరు ప్రతి చోట 10 క్వశ్చన్లో ఆయన ప్రతి సెక్టార్ వేరు చేసి సెక్షన్ వేరు చేసి మనం కష్టపడాల్సిన పని లేకుండా 4.5 గంటల్లో CBT 1లో అడిగిన 100 క్వశ్చన్స్ని దగ్గర చేశాడు. అది తెలుగులో ఎవ్వడు చేయడు. అది పిల్లల మీద వాళ్ళు చూపించేది, ఇక్కడ మనకు చూపించే తేడా అదనమాట. అందుకే వాళ్ళు ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు, మనం ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. CBT 1లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ 47 షిఫ్ట్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ వేరు చేసి ఈ 100 క్వశ్చన్లు చేస్తే మీరు అన్నీ చేయగలరు కాబట్టి ఈ 100 క్వశ్చన్లు నేర్చుకోండి అని చెప్పి తయారు చేశారండి. అవన్నీ మనం ఎక్కడి నుంచి తెస్తాం? టాపిక్ వైజ్గా పెట్టాడు, యూనిట్ వైజ్గా పెట్టాడు, హార్డ్ వైజ్గా పెట్టారు. ఎవరైనా చేస్తున్నారా? ఎంత సోర్స్ నార్త్ వాళ్ళకి ఇస్తుంటే ఎందుకు కొట్టరు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి ఎక్కువ మార్కులు రావు? అదనమాట కారణం ఎక్కువ మార్కులు రావడానికి. ఎందుకు నార్త్ వాళ్ళు ఎక్కువ మార్కులు కొడుతున్నారంటే దిస్ ఈజ్ ద రీజన్. దే ఆర్ ఫీడింగ్ వెరీ మచ్ టు దేర్ స్టూడెంట్స్. ఇక్కడ అలా జరగట్లా, అర్థమైందా? ఇక్కడ 200కి 500కి 1000 రూపాయల కోర్సు, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని ఫ్రీగా ఉంటాయో. ఇక్కడ అలా పెట్టమనండి ఎవరైనా, అసలు అలా కష్టపడమనండి, అలా వర్క్ చేద్దాం పిల్లలకి పెడదాం అనుకోండి, ఎవరైనా చెబుతారా? అదనమాట నష్టం జరుగుతుంది. కాబట్టి మీకు ఈరోజు అది జరిగింది కాబట్టి లాంగ్వేజ్తో లింగ్విస్టిక్స్తో మనకి సంబంధం లేదు. న్యాయాన్యాయాలు ఇక్కడ మాట్లాడడానికి సమయం లేదు. మీరు కంపల్సరీ నేర్చుకోండి. ఇంకో ఛానల్ చదువుతాను, రోజ్గర్ విత్ అంకిత్. మామూలు సబ్స్క్రైబర్స్ ఉండరు. ఇక్కడ అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ ఈ 2 సార్లు ఉంటారు. రీసెంట్గా మన కోసమే వాళ్ళు NTPC CBT 2 ప్రాక్టీస్ సెట్లు మొదలుపెట్టారు. ఆ ప్రాక్టీస్ సెట్ గంట యూట్యూబ్లో ఉంటాయి. ఒక పక్కన అర్థమెటిక్ ఉండిద్ది, రీజనింగ్ ఉండిద్ది. ఇప్పటికే 4, 5, 6 పార్ట్ ఉన్నట్టుంది. వాటిని డైలీ చేయండి. గంట అర్థమెటిక్, గంట రీజనింగ్, గంట అర్థమెటిక్, గంట రీజనింగ్. మీరు కంపల్సరీగా ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఈ ఛానల్లో చెప్పే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. మంచి క్వశ్చన్స్ SSC CG లెవెల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మన చేత ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ CBT 1లో అడిగిన క్వశ్చన్స్ గురించి మనకి తీసుకొచ్చి చదువుతున్నారు. ఓకేనా? ఈ లెవెల్లో క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు అర్థమెటిక్లో ఈజీగా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ మాక్ టెస్టుల దగ్గర అర్థమెటిక్లో ఏం చేయాలో చివరిలో చెబుతాను. ఇది అనమాట మీరు అర్థమెటిక్ పరంగా చేయాల్సింది. రీజనింగ్ కూడా ఈయనే అనమాట. ఇక్కడ ఇంకోసారి ఉంటాడు, రోజ్గర్ విత్ అంకిత్. ఎంతెందుకు RRB NTPC CB2 మ్యాథ్స్ ప్రాక్టీస్ అని కొడితే మొదటగా వచ్చే ఛానల్సే అవి. అక్కడ అర్థమెటిక్ రీజనింగ్ 2 చదువుతారు.
ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉండిద్ది, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కొన్ని స్లైడ్స్ ఏమైనా మిస్ అయితే వెళ్ళిపో, అద్భుతమైన షార్ట్ కట్స్తో అర్థవంతంగా వివరంగా చెబుతారు, క్వశ్చన్ మిస్ అవ్వదు. అదనమాట మీరు చేయాల్సింది. ఓకేనా. తర్వాత రీజనింగ్. రీజనింగ్లో ఇందాక చెప్పినట్టు ఆ రోజ్గర్ అంకిత్ అనే ఛానల్ ఉంది కదా, దాంట్లోనే మీరు రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్, ఎందుకో రీజనింగ్ అంటే చాలామందికి చులకనగా ఉండిద్ది అనమాట. ఇక్కడే మనకి టైం తినేలా చేస్తాడు వాడు. మన టైంని ఎక్కువగా తినేలా చేసేది ఇక్కడే అనమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ పజిల్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ పజిల్స్, అద్భుతమైన పజిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు పజిల్స్లో సర్కిల్ ఇస్తాడు, స్క్వేర్ ఇస్తాడు, లైన్స్ ఇస్తాడు, కారు, స్పోర్టు, పర్సన్ ఇలా కంబైన్ చేస్తాడు. ఇక్కడైతే ఇన్ సెంటర్ అవ్వచ్చు, అవుట్ సెంటర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు స్క్వేర్ చూసారనుకోండి, ఇలా కార్నర్స్లో కూర్చోబెట్టే ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఇలాగ కూర్చోబెట్టేవి ఇవ్వచ్చు. ఓకేనా. 7 నెంబర్ పజిల్స్ ఇవ్వచ్చు, రివర్స్లో ఇవ్వచ్చు. అదేవిధంగా ఎక్కువగా టైం మనం తినేది ఎక్కడంటే ఇదిగోండి, ఇక్కడ 5 కూర్చోబెడతాడు సౌత్లో, ఇక్కడ 5 నార్త్లో అంటాడు. ఈ పజిల్స్కి టైం ఎక్కువ తీసుకునిద్ది. ఇలాంటి వాటిని తీసుకొచ్చి పడేస్తాడు నీకు. నీ టైం తినేయాలన్నదే వాడి ప్లాన్. కాబట్టి పజిల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ నేను చంపేస్తాను సార్. నువ్వు చంపేస్తావు, కరెక్టే, కానీ నేను చంపేలా ఇస్తాడు. ఎలాగనుకున్నారు? A@B C = D E ఇలాంటి ఎఫ్ ఇచ్చి ఇలా అడుగుతాడు చూసారు మనకి బ్లడ్ రిలేషన్స్. ఇది నేను క్వశ్చన్లో ఇచ్చి అడగడు, ఇలాంటి ఆప్షన్లు 4 ఇస్తాడు, ABCD అని చెప్పి. ఈ 4 నువ్వు కనుక్కోవాలి. ఇలాంటి 4 కనుక్కునే దగ్గర నీకు టైం వేస్ట్ అయ్యిద్ది, అక్కడ నీ టైం తినేస్తాడు. రీజనింగ్లో తెలియని క్వశ్చన్స్ ఇవ్వడు, తెలిసిన క్వశ్చన్సే ఇస్తాడు, నీ టైం తినేస్తాడు. నీ క్వశ్చన్ తెలుసా అసలు రీజనింగ్ ఎందుకు ఇస్తాడో? ద ఇన్విజిలేటర్ హ్యాస్ టు చెక్ వెదర్ యు ఆర్ ఇన్ యాక్యురసీ ఆర్ నాట్. నువ్వు ఎంత బాగా నీ ఇంటెలిజెన్స్ని వాడి ఎంత తక్కువ సమయంలో పెడుతున్నావు అని చెక్ చేయడానికి ఇస్తాడు అవన్నీ. అందుకే నీ టైంని తినేలా క్వశ్చన్ ఇస్తాడు, నువ్వు టైం సేవ్ చేసుకోవాలి. టైం సేవ్ చేసుకునేలాగా నువ్వు ప్రిపేర్ అయ్యావా? ఒకవేళ వెదర్ నువ్వు అలా అవ్వకపోతే నువ్వు అయిపోతావు, నీ టైం బొక్క, తినేస్తాడు నీ టైము. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇవి బచ్చా సార్ నాకు అంటుంటారు. వాటిని ఎలా ఇస్తాడంటే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇచ్చి, అంటే ఏంటి, 25D 3 A 2 C 27 = 2 ఇలాంటివి 5 ఇచ్చి 5లో ఏది అని అడగడు. 1 2 3 1 2 3 1 2 4 అట్టా అడుగుతాడు. నీ టైం తినేయాలని చూస్తాడు. అలా పెరిగిపోయిన క్వశ్చన్స్ అన్నీ. ఇవన్నీ నేను ఎందుకు ఇంత వివరంగా చదువుతున్నానంటే, నేను టెక్స్ట్ బుక్లో మాక్ టెస్టులు రాసినప్పటికీ నాకు అర్థమైన విషయం అదే. ఆలివర్ బోర్డులోకి వెళ్ళి మాక్ టెస్టులు రాసినప్పుడు తెలిసిన విషయం అదే. వీడు ఎక్కడ తింటున్నాడు, మన టైంలో ఎలా మిస్ అయిపోతుంది, ఎందుకు నాకు పోతున్నాయి అని చెప్పి బాగా అనాలిసిస్ చేస్తే నాకు తెలిసిన విషయం ఇదండి. నాకు తెలిసిందే మీరు చదువుతున్నాను, నేను పంచుకుంటున్నాను అంతే. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ దగ్గర, కంక్లూషన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. కోర్స్ ఆఫ్ యాక్షన్స్, డెసిషన్ మేకింగ్, డేటా సఫిషియన్సీ, మ్యాప్స్ మీద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. పెద్ద పెద్ద గ్రాఫ్స్ ఇస్తాడు, అర్థమైందా? ఆ గ్రాఫ్స్లో చిన్న డేటా 2017, 18, 19 ఒక యావరేజ్, 2020, 21, 23 ఒక యావరేజ్లకి డిఫరెన్స్ ఇస్తే వచ్చిన నంబర్ ఒక్క HCF చెప్పు అంటాడు. అట్ట క్వశ్చన్ ఎక్స్టెన్షన్ చేస్తాడు. ఎక్స్టెన్షన్ మెథడాలజీ అనేది ఎక్కువగా వాడేది రీజనింగ్లో. ఓకేనా. ఇక్కడ నీకు ఇంకా పైకి వెళ్ళి ర్యాంకింగ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అర్థమైందా? కోడింగ్ ఉండిద్ది తెలుసా, కోడింగ్లో చైనా కోడింగ్ అంటారు, అర్థమైందా? I love you కోడెడ్ యాజ్ డా టు మీ ఇట్లాంటి కోడింగ్లు ఇస్తాడు. ఇట్లాంటి ఒక 6-7 ఇస్తాడు. ఇదివరకు మనకు 3 ఇచ్చేవాడు, 6-7 ఇచ్చి ఒక్క పదం అడుగుతాడు. అన్నిటినీ మ్యాచింగ్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఈజీగా అన్న విషయాలు మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ చైనా కోడింగ్. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో గట్టి నెంబర్లు ఇస్తుంటాడు. ఓకేనా. ఆల్ఫాబెటికల్ సిరీస్లో గట్టి నెంబర్లు ఇస్తుంటాడు. వాటి దగ్గర నేను టైం కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటాడు. 12, 14 ఇంకో నంబర్, ఇంకో వచ్చేసి 26, 29 ఇంకో నంబర్. ఈ రిలేషన్స్తో ఆన్సర్ చెప్పంటాడు. వీటిని కూడా చాలా హార్డ్ లెవెల్లో ఇస్తుంటాడు.
అర్థమైందా? స్పేరు, క్యూబు, డివిజన్, మల్టిప్లికేషన్, డిజిట్ సమ్ము రకరకాలుగా పెడుతూ ఉంటాడు. నువ్వు అన్నిటి మీద అవగాహన సంపాదించుకున్న వాడివైతే యు ఆర్ ఇన్ ఏ రేస్, లేకపోతే నీ వల్ల కాదు. అర్థం అదే అనమాట. నేను ఆ మాట మీకు గట్టిగా అనిపించచ్చు కానీ వీడేదో పెద్ద ఉద్యోగం కొట్టాడు, నేను కొట్టలేదు, కానీ ఉన్నమాట చెబుతున్నా. వాస్తవం అదనమాట. నువ్వే కాదు నేనైనా అవుటే, ఇవి నేను రేపోతే నేనే అవుటే. మనమని మాట్లాడుతున్నాను, నిన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నా. ఏదో నాకు ఎన్ని వచ్చిన మీతో మాట్లాడట్లేదు. అదేవిధంగా మనం అంటున్న పదం గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ నౌన్తో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నేను మీరు అందరం మనం ఫెయిల్ అయిపోతాం. ఇలా మనం తెచ్చుకొని ఉండాలి. ఇలా మీకు టైం కన్జ్యూమ్ చేయడానికి వస్తుంటాడు. కంపల్సరీగా నీ టార్గెట్ ఇక్కడ కూడా అంతే, 32 క్వశ్చన్లు అవ్వాలి, 32 మార్కులు అవ్వాలి. ఓకేనా? అప్పుడు నీకు 32 64 దగ్గరికి వస్తావు. ఇక మిగిలిపోయినా మనకి 90 పైన రావాలంటే మనకు 30 మార్కులు రావాలి జనరల్ అవేర్నెస్లో. కాబట్టి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇప్పుడు మనం సుమారుగా దాంట్లో 32 60 మార్కులు తెచ్చుకున్నాం. మనకి ఇప్పుడు 30 రావాలి. 30 వస్తేనే మనం 94 మార్కుల దగ్గర ఉంటాం. ఆ 30 దీంట్లో నుంచి రావాలి. ఓకేనా? ఆ 30 దీంట్లో నుంచి రావాలి. ఆ 30 దీంట్లో నుంచి రావటానికి ఫస్ట్ మీరు జనరల్ సైన్స్ని చదవమాకండి. అదేంటి సార్ అలా అన్నాడు, అలా చెప్పారేంటి? ఎస్, నేను చెప్పింది రైటే. మీరు జనరల్ సైన్స్ని చదవద్దు. ఎందుకు సార్ అంత పెద్ద మాట అన్నారంటే, CBT 1లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మామూలు హై లెవెల్ క్వశ్చన్స్ కాదు, ఒక రేంజ్ క్వశ్చన్స్ అనమాట. వాటిని ఆడుకున్నాడు. దాంట్లో మనకి ఫిజిక్స్, దాంట్లో మనకి కెమిస్ట్రీ, దాంట్లో మనకి బయాలజీ. కాస్త ఫిజిక్స్ పర్లేదు కానీ ఇది అయితే దుమ్ము లేపేశాడు అనమాట. హై రైజ్ చేశాడు క్వశ్చన్స్ని. ఒకవేళ అడిగిన ఓవరాల్గా వాటిని చాలా తక్కువగా అడిగాడు. అర్థమైందా? మనకి అండర్ గ్రాడ్యుయేట్ పేపర్లో ఈ గ్రాడ్యుయేట్ కన్నా ఎక్కువ మార్కులు ఎందుకు పెట్టారు అంటే అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్వశ్చన్ బాగా అడిగాడు. ఎందుకు? అది ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి, అందుకే అక్కడ మీకు ఎక్కువ వస్తాయి. కానీ ఈ డిగ్రీ లెవెల్ బేస్డ్ ఎగ్జామ్ అయిన గ్రాడ్యుయేట్ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కువగా అడగలేదు. ఓకేనా? అలా అడగలేదు కాబట్టి వాటి మీద ఈ 20 రోజుల్లో మనసు పెట్టద్దు. వాటి మీద వచ్చినవి ఎలా ప్రిపేర్ అవ్వాలో సింపుల్గా చెబుతాను, రఫ్గా చూసుకోవడానికి. మరి దేని మీద మనసు పెట్టమంటావు అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కంప్యూటర్, కరెంట్ అఫైర్స్. 1 2 3 4 5 6 సూపర్ 6 అన్నమాట. ఈ సూపర్ 6 సక్సెస్ అవ్వాలంటే నువ్వు వీటి మీద బాగా మనసు పెట్టాలి. వీటిని కంపల్సరీ హై లెవెల్లో అడుగుతాడు. మొన్న జరిగిన CBT 1 ఎగ్జామ్లో అసలు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్లు అడిగాడో మీకు తెలియాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఎలా అడిగాడో తెలియాలి. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ CBT 1కి సంబంధించిన PDF పెట్టాను. ఇక CBT 1లో అసలు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో మీకు తెలియకపోతే CBT 2లో మీరు ఏం చదవాలో మీకు అర్థం కాదు. ఏదో హిస్టరీ చదువుకుంటూ, జాగ్రఫీ చదువుకుంటూ, పాలిటీ మొత్తం చదువుకుంటూ బుక్స్ ముందేసుకుంటే కుదరదు. వాడు CBT 1లో ఒక గ్రాడ్యుయేట్ పరంగా వాడు అడిగిన విధానం ఎలా ఉంది అని నువ్వు తెలుసుకుని వాటిని చదవాలి. వాటి మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో తెలుసా? అసలు ఏ లెవెల్లో ఉన్నాయో తెలుసా? జాగ్రఫీ మీద అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి. వెట్ ఫార్మింగ్ అని చెప్పి, ఇన్ని డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీ అందరికీ చూతాను. జాగ్రఫీ పరంగా చూతాను. ఇదిగోండి, జాగ్రఫీలో చూడండి 201 క్వశ్చన్లు అడిగాడు. ఎకనామిక్స్లో 149 క్వశ్చన్లు, అద్భుతమైన క్వశ్చన్లు ఇవి. అర్థమైందా? గ్రేట్ డైమండ్ ల్యాండ్ క్వశ్చన్స్ అనమాట. ఇదిగోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చాలా తక్కువ అడిగాడు. వీటిని ఒక్కసారి రిఫర్ చేసుకోండి. ఓకేనా? ఏముండదు, 240 క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ నువ్వు గంటలో చూడొచ్చు. 4 రోజుల్లో లేపేయచ్చు ఇవన్నీ. అయితే ఒక వారం పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి, వీడు తక్కువ అడిగాడు, ఇది తక్కువ అడిగాడు. గవర్నమెంట్ స్కీమ్స్ పర్లా,
ఇదిగోండి ఇవి తక్కువ, ఇది తక్కువ, ఇది తక్కువ, ఇది తక్కువ, అన్ని తక్కువ తక్కువ అడిగాడు. కానీ కరెంట్ అఫైర్స్ బాగా అడిగాడు. ఇదిగోండి ఇది బాగా అడిగాడు. కాబట్టి వీటిని ఒక లుక్అవుట్ వేసుకోండి. ఓకేనా? ఎందుకు అంటే ఆర్ట్ అండ్ కల్చర్కి మంచి స్పెసిఫిక్ డిమాండ్ ఉంది. గవర్నమెంట్ స్కీమ్స్ మీద మంచి డిమాండ్ ఉంది. బుక్స్ అండ్ ఆథర్స్కి మంచి డిమాండ్ ఉంది. వాటిని చక్కగా చూసుకోండి. వాటిని చక్కగా అసలు ఎలా అడుగుతున్నాడు వీడు? ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఏ గుహల్లోకి వెళ్తున్నాడు? గుహలు అడుగుతున్నాడు, గుహల్లో పెయింటింగ్స్ అడుగుతున్నాడు, ఆ పెయింటింగ్స్లో ఉన్న వ్యక్తుల యొక్క ఆ రిలీజియన్స్ అడుగుతున్నాడు. తెలుసా మీకు? ఆ లెవెల్లో లోపలికి వెళ్తున్నాడు. మనకి టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్ నార్త్లో కడతారు కదా, నార్త్లో ఉండే టెంపుల్స్కి ముందు వైపు ఏముండిద్ది? ధ్వజస్తంభం ఉండిద్ది, మధ్యలో మండపం ఉండిద్ది, గర్భగుడి లోపల ఏముండిద్ది. అదేవిధంగా సౌత్లో ఉండే మండపాల్స్ ఏముంటాయి, వాటిని ఎలాగా? నెక్స్ట్ కర్ణాటక మ్యూజిక్ గురించి ఎంత బాగా అడుగుతున్నాడు. కర్ణాటక మ్యూజిక్లో రాగాలు ఏంటి, పల్లవులు ఏంటి, కర్ణాటక మ్యూజిక్లో ఫేమస్ డాన్సర్స్ ఏంటి, సింగర్స్ ఏంటి, ఆర్ట్ అండ్ కల్చర్లో అవన్నీ వెళ్తున్నాడు. గవర్నమెంట్ స్కీమ్స్లో ఇంటర్న్షిప్స్ ఏంటి, ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏంటి, ఇప్పుడు పెట్టినవి ఏంటి, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కీమ్స్ ఏమున్నాయి, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కీమ్స్ ఉన్నాయి, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడు ఏమైనా ఈవెంట్ ఏమైనా జరిపారా, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడు ఏమైనా ఈవెంట్ జరిపారా, ఆ ఈవెంట్లో ఏమైనా కొత్తవి తెచ్చారా, అలా అడుగుతున్నాడండి. అసలు జాగ్రఫీ దగ్గరికి వెళ్తే ITCZ మీద ఎన్ని క్వశ్చన్ అడుగుతున్నాడు తెలుసా మీకు? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఈస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అర్థమైందా? పశ్చిమ గాళ్ళు, తూర్పు గాళ్ళు అవి వచ్చి ఇక్కడ వాతావరణం ఎలా ప్రభావితం చేస్తున్నాయి, వింటర్లో ఎలాగా, సమ్మర్లో ఎలాగా, ఆ లెవెల్లో వెళ్తున్నాడు. అసలు హిస్టరీలో అయితే ఘోరం. అసలు ఎకనామిక్స్లో అయితే లోరెంజ్ కర్వ్ అంట. తెలుసా మీకు? చదివారా? లోరెంజ్ కర్వ్ అంటే ఏంటి, ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అర్థమైందా? నెక్స్ట్ ఎన్ని రకాల రిపోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో అయితే గ్లోబల్ డెప్ట్ రిపోర్ట్ అంట, లేబర్ ఫిజికల్ పవర్టీ రిపోర్ట్ అంట, ఎన్ని రిపోర్ట్స్ అడిగాడో. అసలు మీరు కరెంట్ అఫైర్స్ చదవండి, అసలు ఎలా అడిగాడో మీకు అర్థమైంది. వీటన్నిటిని మీరు ఎగ్జామిన్ చేయకుండా, వీటి మీద మీకు ఒక అవగాహన రాకపోతే మీరు CBT 2లో జనరల్ అవేర్నెస్లో బొక్క బోర్లా పడిపోతారు. మీ కంటికి కూడా అందదు బిట్టు. వాటి మీద చూసుకొని వెళ్ళండి. ఆల్రెడీ చదివే వాళ్ళైతే, అవేమి చదవకుండా ఉన్న వాళ్ళైతే నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసిరా అంతే, ఇంకా కష్టం అన్నమాట. ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే 50లో ఏదో ముష్టిగా 30 మార్కులు వస్తాయి. అసలు 50% పైన మనం పెట్టలేమండి. జనరల్ అవేర్నెస్లో 50% పైన మనం పెట్టలేము. 50లో 50% అంటే 25 మార్కులు పెడితే గగనం. అర్థమైందా? అదనమాట. ఆ లెవెల్లో నువ్వు చదువుకోవాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి సపరేట్గా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెల 1 మంత్ మీ దగ్గర PDFలు ఉంటే వాటిని చదవమాకండి, మీ దగ్గర బుక్కులు ఉంటే వాటిని చదవమాకండి. యూట్యూబ్లో ఫ్రీగా మారథాన్లు పెడతారు. ప్రతి మంత్ మారథాను కనీసం 2 hours ఉండిద్ది. జనవరి, ఫిబ్రవరి 9 నెలలు వేసుకున్నా 18 గంటలు. అర్థమైందా? రోజుకి 2 గంటలు. ప్రతి నెలలో ఏం జరిగిందో మారథాన్ నువ్వు వినకపోతే నువ్వు క్వశ్చన్ పెట్టలేవు. నువ్వు మారథాన్ వింటున్నప్పుడు 1.5x పెట్టుకుని అడావుడిగా విన్నామని కాకుండా 1xలో పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళు ఏం చూస్తున్నారో వింటూ, వాళ్ళు విన్నప్పుడు నీ స్కిమేటా మీద చాలా చక్కగా పడింది. వాడు అన్నప్పుడు ఇది ఎక్కడో విన్నానే, ఇదేదో జరిగిందే, ఇది జనవరిలోదని మీకు గుర్తుండిద్ది. కాబట్టి అన్ని నెలలు ఓపికగా వినండి. మరి ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో జరిగిన విషయాలు అద్భుతమైన విషయాలు. ఇక్కడే మనకి బడ్జెట్కి సంబంధించి, ఎకనామిక్ సర్వేకి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి చాలా విషయాలు జరిగినాయి. మంచి మంచి రిపోర్ట్స్ తీసుకొచ్చారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కంపల్సరీగా వెళ్తూ ఉంటాయి. మీరు ఇప్పటికే ఆల్రెడీ మనకి జూలై కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈ 2 నెలలు ఇక్కడ మిస్ అవుతాయి కాబట్టి చదువు ఉంటారు. కాబట్టి ఈ 4 మీద బాగా దృష్టి పెట్టండి. వీటి మారథాన్ని కుదిరితే ఒకసారి లేదు 2 సార్లు అయినా విను, కంపల్సరీగా నీకు తగులుతాయి. అంతే షూర్గా చెబుతున్నాను నేను, తగులుతాయండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలా మీరు కరెంట్ అఫైర్స్ని పాస్ చేసుకోండి. ఇదంతా కూడా 50లో 25 మార్కుల కోసం. నేను చెప్పేది 25 మార్కుల కోసమే. మిగతా 25 ఎక్కడి నుంచి అడిగాడో తెలుసుకోవడానికే మనకి అంత టైం పట్టిద్ది. ఆ లెవెల్లో ప్రిపేర్ చేస్తాడు.
ఈ లెవెల్లో వెళ్ళిన తర్వాత కాస్త ఏమైనా దొరికిందో తొక్కి పారేయచ్చు పేపర్ని, అంత ఛాన్స్ ఉండేది నీకు. కాబట్టి దీన్ని వినియోగం చేసుకో. ఇదంతా పక్కన పెడితే మరి మాక్ టెస్టుల దగ్గరికి వస్తాయి. ఇదిగోండి మాక్ టెస్టుల దగ్గర మీకు వస్తే ఇలా టెస్టుల్లోకి వెళ్తే ఎన్టీపీసీ టెస్ట్లోకి వెళ్తే ఇదిగోండి అల్టిమేట్ టెస్ట్లు ఉన్నాయి, అల్టిమేట్ లైవ్ టెస్ట్. దీంట్లో మీరు పర్ఫామ్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు బాగా క్లియర్గా నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎలా ఎగ్జామ్ ఉంటుంది అర్థమైంది. ఇక్కడ మీకు మంచి మంచి పజిల్స్, మంచి మంచి క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అల్టిమేట్ లైవ్ టెస్ట్ అని రాయండి. తర్వాత చాప్టర్ టెస్ట్ వరకు వెళ్ళమాకండి, వద్దు. ఇప్పుడు చాప్టర్ టెస్ట్ పెట్టుకోకూడదు, అది ముందు పెట్టుకోవాల్సింది. తర్వాత సెక్షనల్ టెస్ట్లోకి వెళ్ళండి. సెక్షనల్ టెస్ట్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ మీరు వెళ్తే 35 క్వశ్చన్లకు 35 మార్కులు ఇచ్చాడు మీకు. ఓకేనా? ఇక్కడ మీరు సాల్వ్ చేయండి. జనరల్ ఇంటెలిజెన్స్లో 10, మ్యాథమెటిక్స్లో 10, అవేర్నెస్లో 10, 50, 35, 35. ఇక్కడ మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ టెస్టులు రాయొద్దు, సమయం చాలా తక్కువ ఉండిద్ది. కాబట్టి నువ్వు 1.5 నిమిషాలని ఒక ఫుల్ టెస్ట్కి ఇచ్చేయమాగా, వద్దు, అప్పుడే రాయొద్దు, ఆపండి వాటిని. కాబట్టి ముందు కంపల్సరీగా ఈ సెక్షనల్ టెస్ట్ CB2 రాయండి. 10, 10, 10 సమయం తీసుకొని రోజుకు 2 టెస్టులు రాసి పారేయచ్చు. సింపుల్ అనమాట. తర్వాత ఫుల్ టెస్ట్ వాళ్ళకి వెళ్ళమాక నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్ 2024 PYQs. ఇక్కడ నువ్వు ఆగాలి. 2024లో అడిగిన PYQs, దీంట్లో కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ 2024లో అడిగినవి. 2024లో అడిగినవి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. వెరీ రీసెంట్గా, వెరీ ఫ్రీక్వెంట్గా అప్డేటెడ్ రైల్వే క్వశ్చన్స్ అంటారు. ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఇక్కడ అడుగుతున్నాడా, ఇలా అడుగుతున్నాడా అని మీకు తెలియాలి. అలా తెలియాలి అంటే వీటన్నిటిని సాల్వ్ చేయాలి. చిన్న చిన్నయే 50 క్వశ్చన్లు, ఇదిగోండి 50 క్వశ్చన్లు, ఇదిగోండి 50 క్వశ్చన్లు, ఇదిగోండి 50 క్వశ్చన్లు. ఇది కానీ మ్యాథమెటిక్స్ దగ్గర మాత్రం వెళ్ళొద్దు, అర్థమైందే? జనరల్ ఇంటెలిజెన్స్ రీజన్ దగ్గరికి వెళ్ళొద్దు. 50 వీటిని చేస్తే ఇబ్బంది పడతాం. మీరు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, సైన్స్ మాత్రమే రాయండి. సైన్స్ కూడా వెళ్ళొద్దు, ఇదిగోండి సైన్స్ కూడా వద్దు. ఈ 2 ఆర్ట్ అండ్ కల్చరు, కరెంట్ అఫైర్స్ 8, 13 మొత్తం 21 టెస్టులు ఉంటాయి. ఈ టెస్టు లోపలికి వెళ్ళి 2024లో పలానా టెస్ట్ నుంచి ఏ క్వశ్చన్లు అడిగాడో మీకు తెలియాలి. వాటి కోసం వీటిని చూడండి. నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, వీటిని రాయొద్దు. ప్రీవియస్ ఇయర్ పేపర్, వీటి జోలికి వెళ్ళొద్దు. PYST, వీటి జోలికి వెళ్ళండి. ఇదిగోండి PYST. ఈ PYSTలో మన జరిగింది కదా 47 క్వశ్చన్స్, అర్థమైందా? ఆ 47 క్వశ్చన్స్కి సంబంధించి చక్కగా ఇదిగోండి 47 షిఫ్ట్లు కనపడుతున్నాయి చూసారా? 47, 47, 47 అంటే మన CBT1లో 47 షిఫ్ట్ల సైన్స్, 47 షిఫ్ట్ల రీజనింగ్ అన్నీ ఉన్నాయి. ఆ 47 షిఫ్ట్లు రోజుకు 2 షిఫ్ట్లు లెక్క రాసి అలా నువ్వు రాసుకొని బాగా తయారైతే అప్పుడు నువ్వు ఛాన్స్ ఉండిద్ది. నెక్స్ట్ ఇదిగోండి 2025లో ఇంపార్టెంట్ టాపిక్లు, ఇండెక్స్, రిపోర్ట్లు, అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, డిఫెన్సెస్, నేషనల్ అఫైర్స్, ఇవన్నీ కూడా మంచి మంచి వ్యక్తులు టెక్స్ట్ బుక్లో హై లెవెల్లో చదివిన వాళ్ళు, IITలో ఉండే కరెంట్ అఫైర్స్ని డిజైన్ చేస్తారు. అర్థమైందా? వాడు బిట్ ఫ్రేమ్ చేశాడు అంటే వాడు ఎంతో బాగా అవగాహన ఉంటేనే ఫ్రేమ్ చేస్తాడు. మనం చదువుకుంటూ వెళ్తే మన కరెంట్ అఫైర్స్ అవుతాయి. వాడు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్లు తెలియాలి. వాడు ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఎందుకు నెలలో ఇన్నుండగా వీటినే ఫ్రేమ్ చేశాడు అన్న ఒక చిన్నపాటి ఆలోచన చేసుకోండి. అంతే కదా? ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? వీటిని రాసుకుంటూ వెళ్ళండి. అంతేగాని మాక్ టెస్టుల దగ్గర గంటల సమయాన్ని వేస్ట్ చేస్తూ కూర్చోవద్దు. ఇలా మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా ఉపయోగం ఉండిద్ది. ఓకేనా? అప్పుడు మీరు మంచిగా స్కోర్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి 95+ మీకు స్కోరు మీకు రావాలి అంటే మీరు ఇలా ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం చేసుకున్న విధానం అదే, ఇప్పుడు చేసుకుంటున్న విధానం అదే. ఇదే నేను చేస్తాను, నేను చేసిందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీకు ఉపయోగపడుతుంది, ఇది చాలా యూనిక్గా చాలా బాగుందంటే మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి. బాగా చదివి మన పిల్లలు గ్రాడ్యుయేట్ లాంటి, కారర్ లాంటి జాబ్స్లో ఉండాలి. వీ నీడ్ టు బీ స్టే ఇన్ DRMF ఆఫీసెస్. DRM ఆఫీసులో మనం ఉంటే మన తర్వాత వచ్చే నలుగురికి సహాయం చేయాలి. మేలు చేస్తే మనం మేలే పొందుకుంటాం. ఓకేనా? ఇదన్నమాట ప్లాన్. మీ అందరికీ నచ్చితే అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.